వైసీపీ ప్రభుత్వం దాదాపు 3 లక్షల ఎకరాల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఫ్రీ హోల్డ్ భూములు 22A నుంచి భూముల తొలగింపు, నాలా రద్దు, సాదా బైనా బైమాలపై మంత్రివర్గ ఉపసంఘాల్లో చర్చించినట్లు అనగాని తెలిపారు. నాలా చట్టం రద్దుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలను రూపొందించినట్లు స్పష్టం చేశారు. సమస్యగా ఉన్న సాదా బైనామాలను ల్యాండ్ రికార్డులుగా మార్చుకునేందుకు గడువు 2027 వరకు పొడిగించామన్నారు. రికార్డులు ప్యూరిఫై చేసే దిశగా రీసర్వే ప్రక్రియ జరుగుతోందని వివరించారు. ఫ్రీ హోల్డ్ మీద 10 కేటగిరీస్గా చూసుకుని ఎక్కడెక్కడ తప్పులు తడగా ఎక్కడ జరిగినాయి అన్ని కూడా మనం క్లాసిఫికేషన్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు నివేదిక ఇవ్వబోతామను. ముఖ్యంగా 22A గత ప్రభుత్వం చాలా ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టంలోకి తీసేయటం లేకపోతే వాళ్ళని యాడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిగా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఒక సర్వే నెంబర్ 35 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎండోమెంట్స్ ఉంటే మొత్తం కూడా ఎండోమెంట్స్ పెట్టిన పరిస్థితి అవన్నీ కూడా చేస్తాము. రాబోయే రోజుల్లో అవన్నీ కూడా పూర్తిగా ఫ్రీ చేసే దిశగా ఇవాళ ఒక డెసిషన్కి వచ్చాం. దాంతోపాటు 22A పెట్టాలి అంటే మాత్రం తప్పకుండా ఒక ప్రొసీజర్ మాత్రం ఈరోజు మేము డిసైడ్ చేసాం. ఎక్కడ కూడా ఎవరి మీద కక్షాదింపుతో 22A పెట్టే విధంగా ఉండకూడదని చెప్పి లక్ష్యంతో ఈ ఒక డెసిషన్ తీసుకున్నాం.